హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పప్పు ఆనపకాయ కూర రెడీ చేద్దాం. దానికోసం కుక్కర్ తీసుకుని ఒక కప్పు కందిపప్పు తీసుకోండి. కడిగి శుభ్రపరచుకుని కుక్కర్లో వేసుకోండి. ఒక కప్పు ఆనపకాయ ముక్కలు, ఒక చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని, రుచికి సరిపడా చింతపండు వేసుకుని, ఒక గ్లాస్ వాటర్ పోసుకుని చక్కగా కలుపుకోండి. కలుపుకున్న తరువాత కుక్కర్ మూత తీసి మూత పెట్టండి. మూత పెట్టి విజిల్ పెట్టండి. విజిల్ పెట్టి 3 or 4 విజిల్స్, పప్పు ఉడకటానికి 3 or 4 విజిల్స్ రానివ్వండి. రానిచ్చిన తర్వాత చల్లారిన తర్వాత మూత తీసి పప్పు మెదుపుకోండి. ఒక బాండీ తీసుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసి చిటపటలాడి బాగా సువాసన వచ్చే వరకు వేగనివ్వండి. తర్వాత కరివేపాకు వేసుకుని ఈ తాలింపు వేసుకుని ఆ మెదిపిన పప్పులో ఉప్పు కలుపుకుని, రుచికి సరిపడా ఉప్పు కలుపుకోండి. అంతే, పప్పు ఆనపకాయ కూర రెడీ.